హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్, ఇది 2020 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఎప్పుడు జరిగిందంటే 26 మార్చ్ 2021లో జరిగిన ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇది ఏంటంటే ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ సంబంధించింది. ఇది ఫస్ట్ ఇయర్ పేపర్. ఓకే, ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది. ఐటీఐ ఫిట్టర్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ చాలామంది సప్లిమెంటరీ రాస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాస్తారు. అండ్ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఐటీఐ ఫిట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయితే రాస్తారు కదా. సో వాళ్ళందరికీ ఈ యొక్క ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, మోడల్ పేపర్ ఎలా ఇచ్చారు అంటే ఈ క్వశ్చన్ పేపర్ అండ్ ఈ క్వశ్చన్లు ఏ విధంగా అడిగారు అనేది కూడా టోటల్గా తెలుసుకుందాం. టోటల్గా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 80 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఫస్ట్ ఏంటంటే 80 క్వశ్చన్స్ అనేది ఇస్తారు ఫిట్టర్. అండ్ టోటల్గా ఫిట్టర్ క్వశ్చన్స్ ఇస్తారు, కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇస్తారు, కొన్ని ఇంగ్లీష్ ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా ఇస్తారు. సో టెక్నికల్గా ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఈ ఫిట్టర్ క్వశ్చన్స్ అనేది మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయితే అంటే టెక్నికల్గా ఇస్రో కానీ నేవల్ రాకెట్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగకరమైన బిట్స్ అనమాట. మ్యాక్సిమం ఇవన్నీ కూడా నిమ్మి నుంచి వచ్చే క్వశ్చన్స్ కాబట్టి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఈ టోటల్ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్, హౌ టు స్టాప్ బ్లీడింగ్ ఆఫ్ ఇంజ్యూర్డ్ పర్సన్ అంటే గాయపడిన వ్యక్తిని రక్తస్రావం ఎలా ఆపాలి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి అప్లై ప్రెజర్ ఓవర్ ది వౌండ్, గాయం మీద ఒత్తిడిని చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్ కాజెస్ ఫైర్, అగ్నికి కారణమయ్యే 3 కారకాలు ఏమిటి? అగ్నికి కారణమయ్యే 3 కారకాలు ఫ్యూయల్, హీట్, ఆక్సిజన్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫైర్ ట్రయాంగిల్ అని అంటారు. ఈ విధంగా ఫైర్ ట్రయాంగిల్ అని ఉంటుంది. ఇక్కడ ఫ్యూయల్, ఆక్సిజన్, హీట్, ఇందులో ఏది కట్ అయినా ఫైర్ అనేది ఆగుతుంది. సో ఫ్యూయల్ కట్ అయినా ఫైర్ అవుతుంది, ఆక్సిజన్ కట్ అయినా ఫైర్ అవుతుంది, హీట్ కట్ అయినా ఫైర్ అనేది అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవాయిడింగ్ యాక్సిడెంట్స్ ఇన్ వర్క్ ప్లేస్, మొట్టమొదటి అడుగు ఏంటంటే యాక్సిడెంట్స్ వర్క్ ప్లేస్లో యాక్సిడెంట్స్ అవ్వకుండా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఇక్కడ బై అబ్జర్వింగ్ సేఫ్టీ ప్రికాషన్స్. ప్రతి వర్క్షాప్లో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది ఒక బోర్డ్స్ అనేది పెడుతూ ఉంటారు. సో అది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సేఫ్టీ ప్రికాషన్స్ గురించి. అండ్ విచ్ సిజల్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ మెటీరియల్స్ ఆన్ ది కార్నర్స్ ఆఫ్ ది కీవేస్ అంటే కీవేలు మూలాల్లోని పదార్థాలను తీసివేయడానికి ఏ చిజిల్ వాడుతారు అని అడుగుతున్నారు క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి డైమండ్ పాయింట్ సిజిల్ అంటే క్రాస్ కట్ సిజిల్ అనమాట ఇది. ఓకే, డైమండ్ పాయింట్ సిజిల్. అండ్ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది మార్క్డ్ ఎక్స్ ఈజ్ పెడిస్ట్రియల్ గ్రైండర్. ఇది పెడిస్ట్రియల్ గ్రైండర్ మిషన్లో ఈ పార్ట్ నేమ్ ఏమిటి అని అడుగుతున్నారు. చూసుకోండి, పార్ట్ ఒక ఐటెం ఇచ్చి దాని నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దాని పేరు ఏంటంటే టూల్ రస్ట్. ఓకే, ఇక్కడ మనం టూల్స్ పెట్టుకోవడానికి రస్ట్ అనమాట అది. విచ్ టైప్ ఆఫ్ హ్యామర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రివిటింగ్ పర్పస్, రివిటింగ్ కొరకు ఎలాంటి సుత్తి వాడతారు? బాల్ పిన్ హ్యామర్. బాల్ పిన్ హ్యామర్ని వాడతారు అనమాట, అంటే సుత్తి. అండ్ నెక్స్ట్, విచ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది స్టాక్ ఇన్ వెర్నియర్ బెవిల్ ప్రొట్రాక్టర్. వెర్నియర్ బెవిల్ ప్రొట్రాక్టర్ స్టాక్ యొక్క అంతర్గత భాగం ఏది అని అడుగుతున్నారు. డైల్. ఓకే, డైల్ అనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది గేజ్, ఈ గేజ్ యొక్క నేమ్ ఏంటి? ఈ క్రింద గేజ్ పేరు ఏంటంటే ఆన్సర్ బెవిల్ గేజ్. గుర్తుపెట్టుకోండి, బెవిల్ గేజ్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ది రిమూవింగ్ మెటల్ చిప్స్ క్లాగ్డ్ బిట్వీన్ ద టీత్ ఆఫ్ ఫైల్స్. ఫైల్ దంతాల మధ్య అడ్డుపెట్టే మెటల్ చిప్స్ను తొలగించే పద్ధతి ఏమిటి అని అడుగుతున్నారు. ఆన్సర్ కాపర్ స్ట్రిప్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ హోల్డ్స్ ది స్క్రైబర్. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ యొక్క ఏ భాగం స్క్రైబర్ పట్టుకుంటుంది? ఆన్సర్ వచ్చేసరికి స్నగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
నేమ్ ద రివిటింగ్ డిఫెక్ట్ సోన్. ఇందులో ఈ క్రింది రివిట్ యొక్క లోపం పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి రివిట్ హెడ్ నాట్ సెంటర్డ్ విత్ ద షాంక్. రివిట్ హెడ్ అనేది నాట్ అంటే ఈ సెంటర్లో లేదు అని అర్థం. అండ్ విచ్ కటింగ్ ఫ్లూయిడ్ యూజ్డ్ ఫర్ డ్రిల్లింగ్ ఇన్ క్యాస్ట్ ఐరన్. ఆన్సర్ వచ్చేసరికి డ్రై ఎయిర్ జెట్. డ్రై ఎయిర్ జెట్ యొక్క అంటే అండ్ విచ్ ఫ్లక్స్ యూజ్ ఫర్ సోల్డరింగ్ స్టీల్. ఓకే, స్టీల్ సోల్డర్ చేయడానికి ఏ ఫ్లక్స్ వాడతారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి అమ్మోనియం క్లోరైడ్. ఓకే, స్టీల్ది సోల్డరింగ్ చేయాలంటే అమ్మోనియం క్లోరైడ్ అనే ఫ్లక్స్ని మనం వాడాలి. వాట్ ఈజ్ ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ రివెట్స్. రివెట్స్ను తయారు చేయడానికి ఏ పదార్థం వాడతారు అంటే ఏ మెటీరియల్ వాడతారు అంటే ఆన్సర్ వచ్చేసరికి మైల్డ్ స్టీల్ అనే పదార్థాన్ని రివెట్స్ను తయారు చేయడానికి వాడతారు. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మార్క్డ్ ఎగ్స్. ఈ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి క్లాంప్. ఓకే, క్లాంప్. అండ్ విచ్ షీట్ మెటల్ విత్ స్టాండ్ కాంటాక్ట్ విత్ వాటర్ అండ్ ఎక్స్పోజర్ టు వెదర్. ఆన్సర్ వచ్చేసరికి గ్యాల్వనైజ్డ్ ఐరన్. ఓకే, గ్యాల్వనైజ్డ్ ఐరన్. వాట్ ఈస్ ద కలర్ పెయింటెడ్ ఆన్ ద ఎసిటిలిన్ గ్యాస్ సిలిండర్. ఎసిటిలిన్ గ్యాస్ సిలిండర్పై ఏ రంగు వేస్తారు అని అడుగుతున్నారు. అంటే మెరూన్ కలర్లో ఎసిటిలిన్ సిలిండర్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద స్టోరింగ్ కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్. ఆక్సిజన్ సిలిండర్ యొక్క స్టోరింగ్ కెపాసిటర్ ఎంత అంటే 7 మీటర్ క్యూబ్. అంటే ఇంత ఘనపరిమాణంలో ఉంటుంది 7. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డిస్టరేషన్ అక్కర్స్ ఇన్ ద వెల్డ్ డైరెక్షన్. వెల్డ్ మార్గంలో వచ్చే డిస్టర్షన్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి లాంగిట్యూడినల్ డిస్టార్షన్. అండ్ వై ద సిలిండర్ కీస్ ఆర్ నాట్ రిమూవ్డ్ ఫ్రమ్ ది సిలిండర్ వైల్ వెల్డింగ్. ఆన్సర్ వచ్చేసరికి టు క్లోజ్ క్విక్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. ఒక్కోసారి వెల్డింగ్ సమయంలో సిలిండర్ నుంచి ఎందుకు సిలిండర్ కీని తొలగించరు అంటే ఇన్ కేస్ ఏమైనా ఫైర్ ఏర్పడితే వెంటనే టైట్ చేయటం కోసం, అంటే వెంటనే క్లోజ్ చేయటం కోసం సిలిండర్ కీని బయటికి తీయరు. అండ్ విచ్ కంపారేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మాస్ ప్రొడక్షన్. సామూహిక ఉత్పత్తిలో ఏ పోలిక ఉపయోగించబడింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి న్యూమాటిక్, అంటే గాలికి సంబంధించింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సిస్టమ్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ ది హోల్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. సాఫ్ట్ ఈజ్ వ్యారీడ్. ఆన్సర్ వచ్చేసరికి సాఫ్ట్ బేసిస్ సిస్టమ్. విచ్ పార్ట్ ఇండికేట్స్ ద రీడింగ్ ఆఫ్ డయల్ టెస్ట్ ఇండికేటర్. డయల్ టెస్ట్ ఇండికేటర్లో రీడింగ్ని సూచించేది ఏది. ఆన్సర్ పాయింటర్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ డీవియేషన్స్ ఇన్ ద బిఐఎస్ సిస్టమ్ అవైలబుల్. అందుబాటులో ఉన్న బిఐఎస్ వ్యవస్థలో ప్రాథమిక విచలనం సంఖ్య ఎంత. ఇక్కడ ఫండమెంటల్ డీవియేషన్స్ ఎన్ని అంటే ఆన్సర్ 25. బిఐఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. విచ్ పార్ట్ ఆఫ్ వెర్నియర్ మైక్రోమీటర్ ఈజ్ వర్క్డ్ విత్ వెర్నియర్ స్కేల్ గ్రాడ్యుయేషన్. వెర్నియర్ మైక్రోమీటర్లో వెర్నియర్ స్కేల్ గ్రాడ్యుయేషన్ ఏ భాగాన్ని గుర్తించుతారు. ఆన్సర్ బ్యారెల్. విచ్ గేజ్ యూజ్డ్ టు చెక్ ఇంటర్నల్ థ్రెడ్ ఆఫ్ కాంపోనెంట్స్. ఆన్సర్ వచ్చేసరికి థ్రెడ్ ప్లగ్ గేజ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పార్ట్ మార్క్డ్ ఎక్స్. ఈ యొక్క పేరు ఏమిటి అంటే ఆన్సర్ వచ్చేసరికి ఫింగర్స్. వాట్ ఈస్ ద కౌంటర్ సింక్ యాంగిల్ ఆఫ్ చాంఫరింగ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ డ్రిల్లింగ్ హోల్ ఫర్ థ్రెడ్డింగ్. యాంగిల్ ఎంత ఉండాలి అంటే 120 degrees. వాట్ ఈస్ ద కౌంటర్ సింక్ యాంగిల్? 120 degrees. ద రేమర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రేమింగ్ ఇంటర్నల్ మెట్రిక్ మోర్స్. ట్యాపర్డ్ హోల్స్ ఆర్. ఆన్సర్ వచ్చేసరికి షాకెట్ రేమర్ విత్ ప్యారలల్ షాంక్. వాట్ ఈస్ ద టర్మ్
ద టాప్ సర్ఫేస్ జాయినింగ్ ద టూ సైడ్స్ ఆఫ్ థ్రెడ్స్. థ్రెడ్ యొక్క రెండు సైడ్స్ పైన కలపబడిన భాగం యొక్క పేరు ఏమిటి అంటే క్రస్ట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పార్ట్ మార్క్డ్ ఎక్స్. ఈ యొక్క పేరు ఏంటి అంటే ఆన్సర్ ఆర్బర్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సెంటర్ స్క్రూ ఇన్ డై స్టాక్ టు అడ్జస్ట్ ద డెప్త్ ఆఫ్ కట్. ఇక్కడ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. సో ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి దాని నేమ్ కూడా అడుగుతారు, బాగా గుర్తుపెట్టుకోండి. దీని నేమ్ వచ్చేసరికి స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్. స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్. విచ్ టైప్ ఆఫ్ థ్రెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్క్రూ జాక్. స్క్రూ జాక్లో ఏ రకమైన థ్రెడ్ని వాడుతారు. స్క్రూ జాక్ గుర్తుపెట్టుకోండి. స్క్రూ జాక్లో ఏ థ్రెడ్ని వాడతారు అని అడుగుతున్నారు. స్క్రూ థ్రెడ్. ఓకే, స్క్రూ థ్రెడ్. విచ్ టైప్ ఆఫ్ కటింగ్ టూల్ యూజ్డ్ ఇన్ మాస్ ప్రొడక్షన్. మాస్ ప్రొడక్షన్ పనిలో ఏ రకమైన టూల్ని వాడుతారు. త్రో అవే టైప్ టూల్. త్రో అవే టైప్ టూల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పార్ట్ మార్క్డ్ ఎక్స్. ఆన్సర్ వచ్చేసరికి క్రౌన్ వీల్. క్రౌన్ వీల్. ఈ పార్ట్ పేరు ఏంటంటే క్రౌన్ వీల్. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది పిచ్ దట్ కెన్ బి మెజర్డ్ బై స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్. స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్తో పిచ్ను ఎంత రేంజ్ వరకు కొలవచ్చు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 0.25 టు 3.5 mm వరకు కొలవచ్చు. విచ్ చార్ట్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ది స్కిల్ ఆఫ్ ది ఆపరేషన్ ఇన్ ప్రాక్టీస్. ఆచరణలో ఆపరేటర్ యొక్క నైపుణ్యాన్ని రికార్డ్ చేయడానికి ఏ చార్ట్ను ఉపయోగపడుతుంది. ఆన్సర్ పర్ఫార్మెన్స్ చార్ట్. ఓకే, పర్ఫార్మెన్స్ చార్ట్. నేమ్ ద టైప్ ఆఫ్ పార్ట్ షోన్ ఇన్ అసెంబుల్ టెక్నిక్. ఆన్సర్ వచ్చేసరికి కాటర్ పిన్. విచ్ బోల్ట్ ఇన్ ద అసెంబ్లీ ప్రివెంటింగ్ ఇన్ రిలేటివ్ మూమెంట్ బిట్వీన్ ద వర్క్ పీసెస్. ఆన్సర్ వచ్చేసరికి బాడీ ఫిట్ బోల్ట్. వాట్ ఆర్ ద ఫండమెంటల్ యూనిట్స్. ఇందులో ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి అంటే లెంత్, మాస్ అండ్ టైం. ఇది వాల్యూమ్ అనేది ఫండమెంటల్ యూనిట్ కాదు, ప్రెజర్ అనేది ఫండమెంటల్ యూనిట్ కాదు, ఇక్కడ ఏరియా అనేది ఫండమెంటల్ యూనిట్ కాదు. విచ్ డినోట్స్ లెటర్ ఎంకేఎస్ సిస్టమ్. ఎం అంటే మీటర్. ఓకే, మీటర్. ఒకవేళ కే అడిగితే కిలోగ్రామ్, ఒకవేళ ఎస్ అడిగితే సెకండ్. గుర్తుపెట్టుకోండి, మీటర్, కిలోగ్రామ్, సెకండ్. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 0.03 ఇంటూ 0.5. ఆన్సర్ వచ్చేసరికి 0.0015. కన్వర్ట్ 0.456 డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇంటూ పర్సంటేజ్. సో 0.456 బై 100 వేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 45.6 అనేది వస్తుందన్నమాట. అండ్ విచ్ మెటల్ కంటెంట్స్ ఐరన్ హ్యాజ్ ఏ మేజర్ కాంటినెంట్. ఏ లోహంలో ఇనుము ప్రధాన కంటెంట్గా ఉంటుంది. ఆన్సర్ వచ్చేసరికి ఫెర్రస్ మెటల్లో ఇనుము అనేది ప్రధానంగా ఉంటుంది. విచ్ మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్ ఆఫర్ రెసిస్టెన్స్ టు ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఇన్ ఏ కటింగ్ టూల్. ఆన్సర్ వచ్చేసరికి హార్డ్నెస్, కఠినత్వం. విచ్ అలాయ్ స్టీల్ ఈజ్ యూజింగ్ ఫర్ మేక్ ప్రీసియస్ ఇన్స్ట్రుమెంట్. విలువైన పరికరం తయారీకి ఏ మిశ్రమం ఉక్కు ఉపయోగిస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి ఇన్వర్ స్టీల్. వాట్ ఈజ్ కాల్డ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ సబ్స్టెన్స్. ఆన్సర్ వచ్చేసరికి డెన్సిటీ. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఏంటంటే డెన్సిటీ అనమాట. అండ్ వాట్ ఈజ్ కాల్డ్ ఇఫ్ బాడీ పొసెస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఆర్ సైజ్ ఎలోన్. ఆన్సర్ ఇట్స్ ఏ స్కేలార్ క్వాంటిటీ, అంటే ఆదేశ రాశి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత 1. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ ఫారెన్హీట్ స్కేల్. ఆన్సర్ వచ్చేసరికి 212 degrees Fahrenheit. And calculate the amount of heat required to raise the temperature of 85.5 grams of sand from 20 degrees Celsius to 35 degrees. Specific heat of sand is 0.1. Answer వచ్చేసరికి 128.25 joules. What is the unit of current? Amperes. గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ డెఫినెట్గా 1 మార్క్. యూనిట్స్ ప్రతిదీ కూడా 1 మార్క్ గ్యారంటీ.
ఇందులో గుడ్ కండక్టర్ ఏంటి, కాపర్ అనేది గుడ్ కండక్టర్. అండ్ వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఐరన్, రేటింగ్ ఎలక్ట్రిక్ ఐరన్ 220 volts అండ్ 500 watts. దీని రేటింగ్ ఎంత ఉంటుంది అంటే 96.8 ohms అనమాట. వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ హూస్ ఏరియా ఈజ్ 625 mm? ఆన్సర్ ఈజ్ 25. స్క్వేర్ కదా, టోటల్ ఏరియా ఎంత 625 ఇచ్చాడు అంటే ఏ స్క్వేర్ 625 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 625. ఏ వాల్యూ అంతా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్ రూట్ పెడితే 25 వస్తుంది. అండ్ వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ స్కేలిన్ ట్రయాంగిల్ హ్యావింగ్ సైడ్ ఆఫ్ 40 mm, 20 mm అండ్ 28 mm? ఆన్సర్ వచ్చేసరికి 88 mm. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫిక్స్డ్ ఆర్ సపోర్టింగ్ పాయింట్ ఆఫ్ లివర్స్? ఆన్సర్ వచ్చేసరికి ఫల్కరం అంటే ఆధారము. విచ్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లివర్? ఏ పెయిర్ ఆఫ్ సక్సెసర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ theta sin theta equals to √3/2? Answer equals to 60 degrees. After receiving interval, what is the next step? Appearing at interview. It is not an oval. C. F is not an oval. Ovals eti A, E, I, O, U. E ovals armata. Word of the pronounced that the same of another words that but differs in meaning is called. Answer is homophone. An illegal activity committed in the internet is called cyber crime. For short distance, which network type should be used? Answer is LAN. LAN full form is local area network. In which orientation the text is printed lengthwise? Answer is portrait. The expansion of WAN, wide area network. Dedications to particular work is called commitment. Goals are categorized as short term and long term goals. Which one is considered to be a poor communication? Answer message is ambiguous. Money invested in purchasing a raw material, payments and wages and salaries, rental, electricity, etc. under working capital. What approach is used to gain access foreign markets and quickly promote organization itself? Answer is joint venture. ATM full form ఏంటంటే automatic teller machine. Which one is these documents not acceptable? Fulfill KYC norms. Income certificate. At each decibel sound becomes hazardous noise pollution above 80. Vibration and radiation comes under physical hazard. Under Factories Act, the workers' weekly hours should not exceed more than 48 hours. Which one of the following is an air pollutant? Carbon monoxide is an air pollutant. And total number of popular quality tools are 7. And final question, which formula is correct to quantify the quality? Answer is Q equals to P/Q. ఇది టోటల్గా ఈ ఫిట్టర్ యొక్క క్వశ్చన్ పేపర్, ఇది ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఇస్తారు. అప్రెంటిస్షిప్కి అయినా సరే, ఈ ఎగ్జామ్స్కి అయినా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.